అన్న క్యాంటీన్ అని కొత్తగా పెట్టినారంట, మనకైతే తెలియదు, ఫస్ట్ టైం వచ్చినాము. సో ఈ అన్న క్యాంటీన్లో అనంతపూర్లో చీప్ రేట్కే మనకు ఫుడ్ అయితే పొద్దున్న మధ్యాహ్నం రాత్రి దొరికేటట్టు అయితే పెట్టినారంట. సో మనం వెళ్ళి టేస్ట్ చేద్దాం. షూలు వేసుకొని పోతున్నాను, ఎవరైనా తిడతారేమో అవుతారు. సో జనాలు అయితే ఫుల్గా ఉన్నారు గాయస్, చాలామంది ఉన్నారు. మన టేస్ట్ ఎట్లుంటుంది ఏం కథ అని అయితే చెక్ చేసి మీకు చెప్తా. మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నము రాత్రి 3 పూట్ల ఉంది. పొద్దున కూడా టిఫిన్గానే ఉంటుంది అన్న క్యాంటీన్లో. మనం చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా టేస్ట్ ఏంది. మనమైతే ఫస్ట్ ఇక్కడ ప్లేట్ అయితే తీసుకోవాలన్నమాట. ప్లేట్ తీసుకొని మనము వడ్డించుకునేది ఏం కావాలంటే మనకి ఇష్టం వచ్చినట్టు అయితే వడ్డించుకోవచ్చు. టేస్ట్ ఎట్లుందో ఏమో చూద్దాం. పట తీసుకున్నాను. సో మనం తినేసి ఇక్కడైతే పెట్టాలా. చూడండి గైస్, 5 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి. పెరుగు, అన్నము, పప్పు, ఊరగాయ, పెరుగు అన్నీ కలిపి 5 రూపాయలు అనమాట. ఇది అన్నా క్యాంటీన్. ఫుడ్ టేస్ట్ ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు వస్తాయి 15 రూపాయలు పొద్దున్న పెడతారంట, మధ్యాహ్నం పెడతారంట, రాత్రి పెడతారంట. 5 రూపాయలు కాదు, 5 రూపాయలు పప్పు, రసము, తాలింపు, ఊరగాయ అన్నీ వేస్తారు. చూడండి మా పెద్దగా వచ్చినాము, మా పెద్దగా నేనైతే వచ్చినాం అనమాట. సో ఇది మీల్స్. ఇది యూట్యూబ్లో పెట్టేకి, టీవీలో వస్తాము. సో టేస్ట్ కూడా బాగానే ఉంది. 5 రూపాయలకి ఇంత మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా మేలే. కాదు, మధ్యాహ్నం పూట్లో ఇట్లే మీల్స్ ఉంటుందంట, పొద్దున పూట్లో అయితే టిఫిన్ ఉంటుందంట. పొద్దున్న 7:30 నుంచి 9:30కి, మళ్ళీ వచ్చేసి 1 గంట నుంచి 3 గంటల వరకు, 1 గంట నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం, రాత్రి 7:30 నుంచి 9 వరకు, 7:30 నుంచి 9 వరకు. ఇంకా ఏడన్నా ఉన్నాయి ఇట్లా క్యాంటీన్? ఈడ ఒకటేనా? ఇక్కడ 3 ఉన్నాయి. ఏడాడా? బళ్ళారి బైపాస్ ఒకటి, గుత్తి రోడ్లో ఒకటి, శ్రీనివాస్ నగర్లో ఒకటి. అచ్చా. సో గుత్తి రోడ్లో ఒకటి, శ్రీనివాస్ నగర్లో ఒకటి, ఈడ బళ్ళారి బైపాస్లో ఒకటి అయితే ఉంటుంది. అనంతపూర్లో ఎప్పుడన్నా వస్తే మీరు మనీ లేకపోయినా 5 రూపాయస్కి అయితే మీల్స్ అయితే చేయొచ్చు. 3 ఉన్నాయి. నాకైతే నచ్చింది కదా ఇదే మీల్స్. నువ్వు బెంగళూరులో అట్లా తినాలంటే, బెంగళూరులో ఎందుకు ఈ బయట హోటల్లో తినాలా అంటే ఈ మీల్సే ఒక 60 రూపాయలు, 60-70 రూపాయలు, 100 రూపాయలుగానే ఇస్తుంది. అట్లాంటిది 5 రూపాయలు గాయస్. చంద్రబాబు నాయుడు ఇదైతే చాలా మంచి చేసినాడు. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, లవ్ యూ. సో జనాలు కూడా మళ్ళా మనకి తిట్టుకోలే కాదు, మంచి పెద్ద పెద్దోళ్ళు అట్లా వాళ్ళు కూడా వచ్చి తినిపోతున్నారు. మళ్ళీ ఇట్లా క్లీనింగ్ మాత్రం ప్లేట్లు క్లీన్ చేసేకి, ఇవి క్లీన్ చేసేకి కూడా సపరేట్ మనుషులను అయితే పెట్టినారనమాట. మనం జస్ట్ ప్లేట్ అక్కడ పెడితే వాళ్ళే క్లీన్ చేస్తారు. సో నైస్ గైస్, 5 రూపీస్కి అయితే. ఇట్లా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అందరికీ మంచి ఫుడ్ అయితే అవైలబిలిటీ అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ సాటర్డే వరకే అంట, సండే ఒకటి హాలిడే. సండే అయితే దొరకదు. మీకు అనంతపూర్లోకి వచ్చినారంటే సో ఈ అన్నా క్యాంటీన్లో అయితే ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. అన్నాలు కూడా కర్ణాటక నుంచి వచ్చినారు, వాళ్ళు కూడా చూపిస్తున్నారు అనమాట ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చినామని చెప్పి. మనకి డ్రింకింగ్ వాటర్ కూడా సపరేట్ ఉంటుంది, మనం బాటిల్లో కూడా పట్టుకొని వచ్చొచ్చు అనమాట. ఇప్పుడు క్యాంటీన్లో తినేదైతే వర్కర్సు అంటే పని చేసుకునే వాళ్ళు వస్తారు పాపము. అదేవిధంగా పెద్ద సౌకర్యాలు కూడా వస్తున్నారు గాయస్. అంటే మంచి కత్త డ్రెస్లు అవి ఇవి వేసుకొని కూడా వస్తున్నారనమాట. నేనైతే లిటరలీ షాక్ అయిపోయినా. ఫుడ్ టేస్ట్ కూడా బాగానే ఉంది గాయస్. లాస్ట్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ అయితే పెట్టినారు. సారీ గైస్, మనం వాష్ చేసే పని ఏం లేదనమాట. ప్లేట్లు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అట్లా తినేసి అట్లా వేసేసి ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు అయితే క్లీన్ చేస్తారనమాట. క్లీన్ చేసేసుకుని ఉన్నారు. మళ్ళీ మినరల్ వాటర్ కూడా తాగేకైతే పెట్టినారనమాట. సో మొత్తానికైతే నైస్ అన్నా క్యాంటీన్ గైస్. నాకైతే ఇది చూసిన తర్వాత గవర్నమెంట్ ఒక మంచి పని అయితే చేసిందే అనిపించింది. ఎందుకంటే చాలామంది అన్నం లేకోకుండా వాళ్ళు కూడా ఉంటారు. ఆ రోజు ఏమేమి దొరుకుతాయి అనేది కూడా ఇక్కడ మనకు ముందే అయితే పెట్టినారనమాట. టైమింగ్స్ కానీ అంత ఎట్లో అట్లా ఒక 5 రూపాయలు సంపాదించుకున్నా కూడా ఇక్కడికి వచ్చి అయితే ఫుడ్ తినొచ్చు.
మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే బోర్డులో ఏ వారం ఏ ఫుడ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయని ప్రతిరోజు అయితే ఉంటాయంట. అపార్ట్ ఫ్రమ్ సండే ఒక్కటి ఉండదంట. బట్ చాలా మేలు గాయస్, చాలా మందికి అయితే ఇది ఒక అదృష్టం అనుకోవచ్చు.